నమస్తే, హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎక్స్ పార్టీ డిగ్రీ ఆఫ్ డైవర్స్ అయిన తర్వాత ఎన్ని రోజుల లోపు వివాహం చేసుకోవచ్చు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఎక్స్ పార్టీ డిగ్రీ ఆఫ్ డైవర్స్ వచ్చిన తర్వాత ఒక 90 రోజులు వెయిట్ చేయాలి. భార్య కానీ భర్త కానీ డైవర్స్ కేసు వేస్తే ఎక్స్ పార్టీ డిగ్రీ అయిన తర్వాత కోర్టు వారు ఎక్స్ పార్టీ డిగ్రీ అనేటటువంటిది మంజూరు చేస్తారు. భార్య కానీ భర్త కానీ కోర్టులో డైవర్స్ కేసు వేసిన తర్వాత ఎక్స్ పార్టీ డిగ్రీని కోర్టు వారు మంజూరు చేస్తారు. ఎక్స్ పార్టీ డిగ్రీ అంటే ఏంటంటే కేసులో ప్రతివాది అంటే సాధారణంగా డిఫెండెంట్ కోర్టుకి హాజరు కాకపోతే మరొక పార్టీ ప్లేంటిఫ్ యొక్క మాట విని ఇచ్చే తీర్పునే ఎక్స్ పార్టీ డిగ్రీ అని అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వ్యక్తి భార్య కానీ భర్త కానీ కోర్టులో కేసు ఫైల్ చేశారు అనుకుందాం. మరొక వ్యక్తి హాజరు కాలేదు అంటే భర్త కానీ భార్య కానీ హాజరు కాలేదు అనేసి అనుకుందాం. కోర్టు వారు ఒక్కరే చెప్పినటువంటి ఆధారాలతో తీర్పు ఇస్తే దానినే ఎక్స్ పార్టీ డిగ్రీ అని అంటారు. అసలు డిగ్రీ అంటే ఏంటో తెలియజేస్తాను. డిగ్రీ అంటే కోర్టు వారు ఇచ్చేటటువంటి తీర్పు, ఆదేశం, దీనినే డిగ్రీ అని అంటారు. కోర్టు వారు ఇచ్చేటటువంటి అధికారిక తీర్పు, ఆదేశం అన్నమాట డిగ్రీ అంటే. ఎక్స్ పార్టీ అయిన తర్వాత 90 రోజులు డిగ్రీ హోల్డర్ వెయిట్ చేయాలండి. అవతల వైపు ఉన్నటువంటి భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే కోర్టుకు వచ్చి సెటిసైడ్ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది, వేయవచ్చు. 90 రోజుల లోపు సెటిసైడ్ పిటిషన్ వేయకపోతే 91వ రోజు నుంచి వివాహము ఎప్పుడైనా సరే వివాహము చేసుకోవచ్చండి. ఎక్స్ పార్టీ డిగ్రీ వచ్చిన తర్వాత 90 రోజులు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఆ 90 రోజుల లోపు భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే సెటిసైడ్ పిటిషన్ వేయకపోతే 91వ రోజు నుంచి ఎప్పుడైనా సరే ఎక్స్ పార్టీ డిగ్రీ హోల్డర్ వివాహం చేసుకోవచ్చండి. 90 రోజుల లోపు సెటిసైడ్ పిటిషన్ వేయవచ్చు. వేస్తూ కోర్టుకి ఎందుకు హాజరు కాలేదో కోర్టు వారికి తెలియచేయాలి. వచ్చినటువంటి డిగ్రీని ఎక్స్ పార్టీ డిగ్రీని రద్దు చేయమని చెప్పేసి కోర్టు వారిని అడిగే అవకాశం ఉంటుంది. కోర్టు వారు పరిశీలించి మళ్ళీ కేసుని రీఓపెన్ చేస్తారు. కోర్టులో సెటిసైడ్ పిటిషన్ వేయవచ్చండి. అంటే కోర్టుకి ఎందుకు రాలేదో కోర్టు వారికి తెలియజేసి మళ్ళీ కేసుని రీఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది 90 డేస్ లోపు అండి. 90 డేస్ తర్వాత 91వ రోజు నుంచి డిగ్రీ హోల్డరు మరొక వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది, మరొక వివాహం చేసుకోవచ్చు. 90 డేస్ మాత్రం ఆగాలి. ఇదండి, మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.